ఉపవాసము మౌనము ఆచరిస్తూ ఉన్నారు. బాబా ఏం కవరింపారు? వీళ్లతో నా పని అయిపోయిన తర్వాత నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత మీ దీక్ష విరమిద్దరిగాను, అలాగే నా కోసం వేచి ఉండండి అని చెప్పారు ఆయన ఆదేశం. వాళ్ళు కూడా నిరీక్షిస్తూ ఉన్నారు. యాజ్ సూన్ యాజ్ హి అరైవ్డ్ హి సిగ్నల్డ్ ఫర్ దెమ్ టు బ్రేక్ దేర్ సైలెన్స్. అక్కడికి వెళ్ళగానే మాట్లాడేయండి, మీ మౌనాన్ని విరమించండి అన్నారు బాబా. బాబా దెన్ జాయిన్డ్ దెమ్ ఫర్ టీ అండ్ స్పెషల్ రవా. అప్పుడు ఆయన సమక్షంలోనే వాళ్ళందరికీ టీలు తాగించారు, ఈ రవా ప్రసాదాన్ని తినిపించారు. లేటర్ హీ మెట్ విత్ నొరీనా మెచెబెల్లి అండ్ ఎలిజబెత్ ప్యాటర్సన్ టు గివ్ దెమ్ ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ హిజ్ విజిట్ టు అమెరికా అండ్ ద సెంటర్ దే హ్యాడ్ డెవలప్డ్ ఫర్ హిమ్ ఇన్ మిర్టిల్ బీచ్, సౌత్ కెరోలినా. నొరీనా మెచెబెల్లిని ఎలిజబెత్ ప్యాటర్సన్ వీళ్ళిద్దరూ చాలా ప్రముఖమైనటువంటి అమెరికా ప్రేమికులు. వాళ్ళు మిర్టిల్ బీచ్, ఆ సౌత్ కెరోలినా అనే ప్రాంతంలో వాళ్ళు విఖ్యాతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. దాని గురించినటువంటి చిట్ట చివరి ఆదేశాలను బాబా ఇచ్చారు. అమెరికాలో నా రాక, దాని గురించి మీరు చేయవలసిన ఏర్పాట్లు, ఇవన్నీ చెప్పారు బాబా. బిఫోర్ ద లెఫ్ట్ ఫర్ అమెరికా బాబా ప్రామిస్డ్ దాట్ హీ వుడ్ సూన్ కమ్ టు ద వెస్ట్. వాళ్ళు చివరి వెళ్ళిపోతూ బాబా దగ్గర మాట తీసుకున్నారు. బాబా నువ్వు అమెరికా రావాలి సుమా, మాకు మాట ఇమ్మని అడిగారు. సరే తప్పకుండా వస్తాను నేను అని మాట కూడా వాళ్ళకి. నోయింగ్ దట్ బాబా వుడ్ అప్రిషియేట్ సమ్ డైవర్షన్ ఫ్రమ్ ద స్ట్రెయిన్ ఆఫ్ హిస్ 40 days seclusion, Mani, who was very imaginative, put on a puppet show with puppets that she had fashioned. బాబాకి ఎప్పుడూ కూడా గంభీరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగి ఉన్న తర్వాత బయటకు వచ్చాక వినోదం కావాలి అని అడిగేవారు. బాబా చెల్లెలైన మణికి ఇది బాగా పసిగట్టినటువంటి ఆవిడ. ఎప్పుడు బాబా ఇలా గంభీరమైన కార్యక్రమం నుంచి బయటికి రాగానే ఏదో ఒక నాటిక వేసో, లేకపోతే కొన్ని జోకులు చెప్పించో, లేక ఏదో ఒక వినోదభరితమైన ఒక ప్రదర్శన చేసో ఆయనకి ఉల్లాసమైనటువంటి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించేది ఎప్పుడూ కూడా. ఇప్పుడు స్వయంగా ఆవిడ తయారు చేసినటువంటి కొన్ని బొమ్మలతో ఒక పప్పెట్ షో అది ఏర్పాటు చేసింది ఆవిడ. Since all the other women had been observing silence, rehearsals were impossible. So Mani ended up playing all the parts herself using a cast of very colorful puppets, including the Italian Count. Baba thoroughly enjoyed the entertainment. పాప మామూలుగా అయితే అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇచ్చి ఆ పాత్రని ఒక్కొక్కరిని ఆవిడ నటించమని చెప్పేది. కానీ ఇప్పుడు మౌనంలో ఉన్నారు అందరూ, కాబట్టి అన్ని పాత్రలు ఆవిడే పోషించి అద్భుతంగా బాబాకు వినోదాన్ని కలిగించింది ఆవిడ. లేటర్ ఇన్ కాంట్రాస్ట్ టు ద లైట్ హార్టెడ్ స్పిరిట్ ఎర్లియర్ దట్ డే, బాబా డిస్క్లోజ్డ్ ద హోల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఎర్త్ షేకింగ్ న్యూస్. అయిపోయింది, అంతా సరదాగా ఉల్లాసంగా ఉంది, అంతా తప్పట్లు కేరింతలు బద్దలైపోయేలాగు భూకంపం వచ్చి అంతా చెల్లా చెదురు పటాపంచులు అయిపోయినట్టుగా ఒక వార్తను ప్రకటన చేశారు బాబా. దట్ హీ ఇంటెంటెడ్ టు క్లోజ్ డౌన్ బోత్ ఆశ్రమ్స్, మెహరాజాద్ అండ్ మెహరాబాద్. మెహరాబాద్ ఆశ్రమాన్ని, మెహరాజాద్ ఆశ్రమాన్ని శాశ్వతంగా ఎత్తివేయాలి అనుకుంటున్నాను నేను అని ప్రకటన చేశారు బాబా. అండ్ గివ్ అప్ ఆల్ ప్రాపర్టీస్ ఇన్ హిజ్ నేమ్. అంతేకాదు నా పేర ఏ ఏ ఆస్తులైతే ఉన్నాయో అవన్నీ అమ్మేస్తాను. ఇన్ అడిషన్ హీ సెడ్ that most of those living with him could expect to be sent back into the world to earn their livelihood, and that only a few would go with him in the next phase of his work. నాతో ఇప్పుడు ఇదిగో 100 మంది లేకపోతే 80 మంది ఉంటూ ఉన్నారు. నా మీదే జారపడి నాతో పాటు నేను పెట్టిన తిండి తింటూ నేను ఇచ్చిన వసతులు అనుభవిస్తూ ఉంటున్నారు. వాళ్ళందరికీ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాను. వాళ్ళంతా తిరిగి ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళ జీవనోపాధి వాళ్లే సంపాదించుకోవలసిన అవసరం ఉన్నది. అతి కొద్ది మంది మాత్రమే నా తదుపరి విశ్వ కార్యక్రమమునకు చెందిన దశలో నాతో సహచర్యము చెయ్యగలగా ఉంటారు. హీ రిఫర్డ్ టు దిస్ ఫేజ్ యాజ్ ద న్యూ లైఫ్ విచ్ వాస్ టు బిగిన్ ఆన్ October 16, 1949. 1949 అక్టోబర్ 16 నాడు మొదలవుతోంది ఈ కొత్త దశ. దాని పేరు నవ జీవనము.
This news was a painful blow to the few close men in Mehrazad. A bombshell, as some described it. ఆయన మీదే ఆధారపడి ఆయనే జీవితముగా బతుకుతున్నటువంటి అనేక మంది పురుషులకు ఆ సమావేశంలో ఉన్నవాళ్ళు ఒక పెద్ద బాంబు వేసి పేల్చేసినంత ప్రమాదం వాళ్ళని తాకింది. ఆఫ్టర్ 25 years ఆఫ్ ఆశ్రమ్ లైఫ్, 27 ఏళ్ల నుంచి ఉంటున్నారు చాలామంది బాబాతో పాటు ఆశ్రమంలో. ది ఐడియా ఆఫ్ బీయింగ్ సెంట్ బ్యాక్ ఇన్ ది వరల్డ్ వితౌట్ బీయింగ్ ఇన్ బాబాస్ ప్రెజెన్స్ వాజ్ ఎ డివస్టేటింగ్. బాబాని చూడలేకుండా, ఆయన సన్నిధానము లేకుండా, ఆయన సహచర్యము లేకుండా మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఏదో ఒక ఉద్యోగమో కూలి పనో వ్యాపకమో చేయడమా, అది ఊహకే దుర్భరంగా పరిణమించింది వాళ్ళు. ఇన్ ద మీన్ టైమ్, ఫర్ ఎ చేంజ్ ఆఫ్ సీనరీ, బాబా విష్ టు టేక్ ఎ షార్ట్ ట్రిప్ టు పంచ్గని. వీళ్ళంతా ఇలా ఉండిపోయారు, మాటలేదు నోట్లో, బుర్రలు పనిచేయట్లేదు ఎవరికి కూడా. సరదాగా ఒకసారి పంచ్గని వెళ్ళేసి వద్దాం మనం, బాగుంటుంది అక్కడ అన్నారు. పంచ్గని ఏ ఫారెస్ట్ హిల్ స్టేషన్ అబౌట్ 60 miles సౌత్ ఆఫ్ పూనా. పూనాకి దక్షిణాన 60 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పర్వత ప్రాంతం ఇది పంచగని అనేటువంటిది. అరేంజ్మెంట్స్ వేర్ మేడ్ ఇమ్మీడియట్లీ. ఇక ఆయన తలుచుకుంటే లేడికి లేచిందే వేళ అన్నట్టు వెంటనే ఇక ఆ మర్నాడో వెళ్ళిపోవాలి అందరూ కూడా. పంచగని ఏర్పాట్లు మొదలు పెట్టేశారు. ఏ కాటేజ్ నోన్ యాజ్ సిల్వర్ ఓక్స్ వాజ్ లవింగ్లీ ప్రిపేర్డ్ ఫర్ హిమ్ బై డాక్టర్ ఆలు కంబట్ట. అక్కడ సిల్వర్ ఓక్స్ అనేటువంటి ఒక బంగ్లా డాక్టర్ ఆలు కంబట్ట అని బొంబాయికి చెందిన ఆవిడ ఏర్పాటు చేసింది బాబా కోసం. అలాంగ్ విత్ నర్గీస్ దాదా చాంజీ అండ్ దీనా తలాతి, 3 of his close ones ఫ్రమ్ బాంబే. బొంబాయికి చెందిన 3 అతి ముఖ్యమైనటువంటి బాబా ప్రేమికులు, నర్గీస్ దాదా చాంజీ, అలాగే దీనా తలాతి, ఇదిగో ఈవిడ డాక్టర్ ఆలు కంబట్ట, ఈ 3 కలిపి బాబా కోసం బంగ్లా ఏర్పాటు చేశారు. బాబా had told Dr. Alu that only she should be there when he arrived at the car. బాబా అన్నారు, నేను వచ్చేటప్పటికి నువ్వు ఒక్కదానివే ఉండు, 3 ఉండనా కుదరదు. On 9th August, when Baba and the women Mandli arrived one day earlier than expected. బాబా ఏమన్నారు, 10వ తారీఖు వస్తా అన్నారు, కానీ 9నే వెళ్ళిపోయారు అక్కడికి. ఆయన చెప్పిన కంటే ఒక రోజు ముందే వెళ్ళిపోయారు. నర్గీస్ అండ్ దీనా, who were helping to prepare the cottage, were thrown into panic. పాపం వీళ్ళు 3 ఇవన్నీ సర్దుతూ ఉన్నారు బాబా వచ్చేటప్పటికి. కానీ బాబా వచ్చేసాడు, అడిలిపోయారు వాళ్ళిద్దరు. అమ్మ మనం ఇక్కడ ఉండకూడదు, బాబా ఒకని ఉండమన్నారు. టు అవాయిడ్ బ్రేకింగ్ బాబాస్ ఆర్డర్ అండ్ డిస్ప్లీజింగ్ హిమ్, దే క్విక్లీ ర్యాన్ అండ్ హిడ్ ఇన్ ది బాత్రూమ్. వాళ్ళు బాబా ఆర్డర్ జ్ఞాపకం తెచ్చుకున్నారు, బాబాను చూడకూడదు మనం అని. ఆ బిల్డింగ్ వెనకాల ఒక బాత్రూమ్ ఉంటే దాని లోపలికి దూరి బోల్ట్ పెట్టేసుకున్నారు వాళ్ళు. ఎందుకని, బాబా ఆజ్ఞను మనం ఉల్లంఘించకూడదు కదా అని. ఆఫ్టర్ గ్రీటింగ్ డాక్టర్ ఆలు, బాబా ఆస్క్డ్ మిస్యూస్లీ. ఆలు వెళ్ళింది, బాబాకి స్వాగతం పలికింది. బాబా జై బాబా అందావిడి, బాబా ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు కొంటిగా ఇలా అడిగారు బాబా, హూ ఈజ్ క్లీనింగ్ ది ప్లేస్, ఎవరేమిటి శుభ్రం చేస్తూ ఉన్నారు ఇక్కడ అని అడిగారు బాబా. ఇదంతా ఎవరో జనం ఉన్నట్టుగా నాకు సౌండ్ వినపడింది, ఎవరు వాళ్ళు అని అడిగారు. When Dr. Alu told him it was Nargis and Deena. But where are they? బాబా, నువ్వు వచ్చేటప్పటికి నర్గీస్ దీనా ఉన్నారు, వాళ్ళే చేస్తున్నారు, మరి ఏమైపోయారు, కనపట్టలేదేమిటి వాళ్ళు అన్నారు బాబా. దే ఆర్ హైడింగ్ ఇన్ ది బాత్రూమ్, షీ కన్ఫెస్డ్. మరి ప్రభు అడిగాక నిజం చెప్పాలి కదా. బాబా వాళ్ళు పారిపోయి బాత్రూంలో వెనకాల దాక్కున్నారు వాళ్ళు అని చెప్పేసి. బాబా వాజ్ గ్రేట్లీ అమ్యూజ్డ్. చాలా ఆనందపడిపోయాట ప్రభు అంటే వాళ్ళ విధేయతకు పరవశించిపోయాడు ఆయన. ఈ కాల్ నర్గీష్ అండ్ దీనా అని సెడ్, వాళ్ళిద్దరిని రమ్మన్నారు, నా ఎదురుగా హాజరుపరచమన్నారు బాబా. వాళ్ళిద్దరూ వచ్చారు. అప్పుడు వాళ్ళతో ఇలా అన్నారు, ఐఎమ్ వెరీ వెరీ ప్లీజ్డ్ విత్ యూ. మిమ్మల్ని ఇద్దరిని చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. నౌ బోత్ ఆఫ్ యూ స్టార్ట్ ఫర్ బాంబే దిస్ మూమెంట్. ఇక నన్ను చూసేశారు కదా, వెళ్ళిపోండి మీరు, బొంబాయి వెళ్ళిపోండి, వెనక్కి వద్దు, ఇక్కడ ఉండొద్దు మీరు అన్నారు. వెన్ దే ప్రిపేర్ టు లీవ్, హీ స్మైల్ అండ్ టోల్డ్ దమ్. పాపం వాళ్ళు బాబాను చూసిన ఆనందం ఉంది కదా ఉన్నారు, వెంటనే బ్యాగులు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. దెన్ బాబా టోల్డ్ దమ్,
స్టే ఆన్ హియర్. సరే ఉండిపోండి ఇక్కడే, మాతో పాటు మీరు కూడా ఉండిపోండి అన్నారు. ఫినిష్ క్లీనింగ్ అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ విత్ అస్ టుమారో వెన్ వీ రిటర్న్. అది ఉండిపోయి ఇక్కడంతా శుభ్రం చేసుకొని మాతో పాటే మీరు టిఫిన్ అది చెయ్యండి. బట్ ఫినిష్ అప్ ద క్లీనింగ్ సూన్, గో ఆన్. వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ మీ? మరి ఈ శుభ్రం చేసి పని పూర్తి చేసేయండి, అలా నాకేసి చూస్తూ ఉండిపోతే ఎలా? డిడ్ నాట్ యూ హియర్ వాట్ ఐ సెడ్? వాళ్ళు బాబా మాటలు వినే పరిస్థితిలో లేరు, అలా చూస్తూ ఉండిపోయారంటే ఆనందం. ఉండిపోమన్నాడు కదా మళ్ళీ. అప్పుడు బాబా అన్నారు, నా మాట వినపట్టం లేదా మీకు? నేను చెప్పేది తెలియటం లేదా? వెళ్ళి మీ పనులు మీరు పడుకోండి అన్నారు. కమాన్ నౌ స్టార్ట్ టు వర్క్, పని మొదలు పెట్టండి అన్నారు. అండ్ డోంట్ గో ఆఫ్ అండ్ హైడ్ ఇన్ ది బాత్రూమ్, అలా బాత్రూముల్లో దాక్కోవడం అది చేయకండి, పని పూర్తి చేసేయండి ముందు అన్నారు. ఆఫ్టర్ బాబా లెఫ్ట్ ద విమెన్ క్లీన్ ది కాటేజ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. మొత్తం ఆ కాటేజ్ అంతా షూరు దగ్గర నుంచి అన్నీ కూడా శుభ్రం చేయడం అంటే మామూలుగా కాదండి. బాబా బొంబాయి వెళ్ళినప్పుడు ఆషియానా అనేటువంటి బంగ్లాలో అర్నవాజ్ దాదా చాంజీ ఆ దంపతులు ఇంట్లో ఉండేవారు. ఎంత అదృష్టం చూడండి వాళ్ళు, పెద్ద అపార్ట్మెంట్. బాబా వస్తున్నానని కౌరంపగానే మొత్తం ఇల్లు రంగులు ఏం చేసేవారట, ఫర్నిచర్కి వార్నిష్లు ఏం చేసేవారు. అలాగే నిన్ననే చెప్పుకున్నాం బాపిరాజు గారు, ఆయన ఇంటికి వస్తున్నాను, బాబా హౌస్ విజిట్స్లో ఆయన ఇల్లు కూడా ఉంది. ఆయన చూస్తే చాలా పేదవాడు, కానీ పెద్ద పందిరి ఏం చేశాడు, బంధువులు అందరూ ఉన్నారు, కిటకిటలాడుతూ పెళ్ళిళ్ళలాగా ఉంది. బాబా అడిగారు, ఏమిటో ఈ అడావుడంతా ఏమిటని. నేనే పిలిచేశాను బాబా అన్నారు. మరి డబ్బులు ఏమనికి అన్నారు. సాక్షాత్తు భగవంతుడు నా ఇంటికి వస్తూ ఉంటే నా బంధువులందరినీ పిలవకపోతే అది ధర్మంగా ఉంటుందా? ఎలాగో అప్పు చేసి వాళ్ళందరినీ పిలిచేశానన్నారు. బాబా ఆలింగనం చేసుకొని అప్పుడు అతను కొంత డబ్బు కూడా ఇప్పించారు. అంటే ఆ రోజుల్లో ఆ ప్రేమ అలా ఉండేది. మరి భగవంతుడు ఇంటికి వస్తూ ఉంటే ఆషామాషిగా ఏదో కాఫీ టీ ఇచ్చి పంపించడం ధర్మం కాదు కదా. అందుకని పెళ్లికి పిలిచినట్టుగా మొత్తం బంధువులందరినీ పిలిచేశాడు ఆయన. అలాగే వీళ్ళు మొత్తం పైన కింద కిటికీలు మూలల మొత్తం శుభ్రం చేసి ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ డెకరేటెడ్ ద డోర్స్, విండోస్ అండ్ గ్లాస్ రిన్ వెరెండా విత్ గార్లెండ్ ఆఫ్ స్వీట్ సెంటెడ్ ఫ్లవర్స్. కిటికీలు, తలుపులు, అద్దాలు మొత్తం అన్ని సువాసనలు వెదజల్లేటువంటి పూలదండలు తెచ్చి అలంకరించేశారు మొత్తం అంతా. ఇట్ రిక్వైర్డ్ హార్డ్ వర్క్, చాలా కష్టమైన పని, అది సులభమేం కాదు అది. బికాస్ ద కాటేజ్ హ్యాడ్ బీన్ వేకెంట్ ఫర్ మెనీ ఇయర్స్. కొన్ని సంవత్సరాల తరబడి అది ఖాళీగా ఉంది. దాన్ని శుభ్రం చేశారు పాపం ఈ ఆడవాళ్ళు ముగ్గురు కలిసి. వెన్ బాబా అండ్ ది విమెన్ మండలి రిటర్న్ ద నెక్స్ట్ డే ఫ్రమ్ సతారా. బాబా మళ్ళీ సతారా వెళ్ళిపోయారు వీళ్ళు శుభ్రం చేయడం కోసం అని. సతారా నుంచి మళ్ళీ మన్నాడు పొద్దున్నే వచ్చారు. దే వర్ డీప్లీ టచ్డ్ by all the work that had been transformed the cottage into a warm, cozy place. బాబా చూసి ఎంత బాగా తయారు చేశారమ్మా, నిన్నెలాగుంది ఈవేళలాగుంది, ఎంత అద్భుతంగా చేశారు, శభాష్ అని మెచ్చుకున్నారు బాబా. బాబా రివార్డెడ్ దీనా అండ్ నర్గీస్ బై ఆస్కింగ్ దెమ్ టు స్టే ఆన్. ఇక మీరు మాతో పాటే ఉండిపోండి, ఇంకెక్కడికి వెళ్ళొద్దు, మీకు నేను శాంక్షన్ చేసేసాను, మాతో పాటే ఉండిపోండి అని కూడా చెప్పారు. లేటర్ అర్నవాజ్ అండ్ ఖర్మాన్ మాసి, టూ క్లోజ్ వన్స్ ఫ్రమ్ బాంబే, వర్ ఆల్సో ఇన్వైటెడ్ టు జాయిన్ ద పార్టీ. అంతేకాదు మరొక ఇద్దరు స్త్రీలు, అర్నవాజ్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆషియానా దానికి యజమాని, ఆమెను కూడా రమ్మన్నారు. అలాగే ఖర్మాన్ మాసి, గుర్తొచ్చిందమ్మా ఖర్మాన్ మాసి అంటే ఎవరు? బాబా తర్వాతి అవతారంలో 700 ఏళ్ల తర్వాత వస్తాను అని చెప్పారు. అప్పుడు నా తండ్రిగా ఈవిడే వస్తుంది అని చెప్పారు. చాలా భేదది ఆవిడ, బొంబాయిలో ఉండేది, కానీ ఎంతో ప్రాణం బాబా అంటే. సో వాళ్ళిద్దరినీ కూడా మాతో పాటు పంచగనిలో గడపండి అని ఆహ్వానించారు. ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ బాబా వాజ్ ఇన్ ఏ హాలిడే మోడ్. పంచగని అంటే చాలా ప్రాణం బాబాకి. ఆయనకి వినోదము, ఉపశమనము, విశ్రాంతి కావాలంటే ఎక్కువగా ఆ ప్రాంతాన్నే ఆయన ఎంచుకుంటూ ఉండేవారు. అక్కడ ఇక సెలవులే సెలవులు, అంత ఆట, ఉల్లాసము, వినోదం అంతే. హీ సమ్టైమ్స్ వెంట్ ఫర్ లాంగ్ వాక్స్. చాలాసార్లు ఎంతో దూరం నడకకి వెళ్ళిపోతూ ఉండేవారు బాబా. అండ్ ఫర్ ఎక్స్కర్షన్స్ బై కార్, అలాగే కారులో ఆ ప్రాంతం చూద్దాం ఈ ప్రాంతం చూద్దామని తిరుగుతూ ఉండేవారు.
Though it was monsoon season, the rains were intermittent with a dampness in the air, but it was still quite pleasant. ఇక పంచగని అంటే భయంకరమైన వర్షపాతం. ఒక్కొక్కసారి 53 రోజులు వర్షం పడిందటండి. మొన్న మేము వెళ్ళినప్పుడు చెప్పారు, 53 రోజులు అవిశ్రాంతముగా అలా పడుతూ ఉండేదట. మధ్య మధ్యలో వర్షం, మళ్ళీ తెరిపించి మళ్ళీ వర్షం పడుతూ ఉండేది బాబా ఉన్నప్పుడు. అంత చల్లగా తేమగా ఉంది. అయినప్పటికీ బాబా దాన్ని ఆనందించగలిగారు. On these walks, local people recognized Baba from his many visits over the years and were very happy to see him again. ఆ ఊళ్ళో వాళ్ళు కూడా మేర బాబా వచ్చారు అని గుర్తుపట్టి ఎంతో సంతోషపడిపోయారు. ఎందుకని అనేక సార్లు బాబా ఆ పంచగని తిరుగుతూ ఉండేవారు. ఎన్నోసార్లు 1928-27 అండి మొట్టమొదటిసారి బాబా వెళ్ళింది పంచగని. అప్పటి నుంచి అనేక పర్యాయములు ఆయన వస్తూ ఉండడం వల్ల వాళ్ళు గుర్తుపట్టి మేర్ బాబా వచ్చాడని చాలా సంతోషించారు. బాబా ఆల్సో ఎంజాయ్డ్ దీస్ స్పాంటేనియస్ ఎన్కౌంటర్స్ యాజ్ ఎ స్ట్రోల్ అలాంగ్ ద మెనీ వూడెడ్ పార్క్స్ ఇన్ పంచగని. అంతేకాదు ప్రభువు కూడా వాళ్ళు బాబా వచ్చాడు ఆనందిస్తూ ఇలా అంటే బాబా కూడా పరవశించిపోయేవాడు ఆయన. ఎందుకని ఆయన బిడ్డలే కదా అందరూ. ఆయన కూడా తనను గుర్తుపట్టినటువంటి ఆ ప్రజలను చూసి ఆయన కూడా చాలా సంతోషాన్ని వెలిబుచ్చారు బాబా కూడా. ఎట్ ది కాటేజ్ బాబా అండ్ ది విమెన్ ప్లేడ్ కరేజ్ అండ్ షేర్ హ్యూమరస్ స్టోరీస్ అండ్ జోక్స్. అనేకమైన ఆటలు ఆడేవారు బాబా. అలాగే కథలు చెప్పమనేవారు, హాస్యంతో కూడిన కథలు. అలాగే జోక్స్ అవి కూడా చెప్పమనేవారు. అవి చెబుతూ ఉంటే ఆయన మొత్తం శరీరం అంతా ఊగిపోతూ మొహం ఎర్రగా అయిపోయి ఆయన పరవశిస్తూ ఉండేవారు. వెన్ బాబా ఆస్క్డ్ ఫర్ ఎ పింగ్ పాంగ్ టేబుల్, టీటీ ఆడాలనుంది నాకు ఇప్పుడు అర్జెంటుగా అన్నారు బాబా. డాక్టర్ ఆలు క్విక్లీ వెంట్ అవుట్ అండ్ బారోడ్ వన్ ఫ్రమ్ ఏ నేబర్.